హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి, ఉగాది సంబరాలు తర్వాత మా అబ్బాయి ఉపనయనానికి విఘ్నేశ్వరుడి మీది కట్టాము అని చెప్పి. ఇంకా విఘ్నేశ్వరుడి మీది కట్టాము అంటే ఇంక అప్పటి నుంచి అన్ని పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మేము విఘ్నేశ్వరుడి మీది కట్టాక ఫస్ట్ పని పత్రిక రాయించుకున్నామండి. సో ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్. మార్నింగ్ పండగ అంతా అయ్యాక ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే పత్రిక రాయించుకోవడానికి మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆయన సిద్ధాంత్ అనమాట. ఆయన పెట్టిన ప్రతి ముహూర్తము మాకు మంచిగా సెట్ అవుతుంది. ఎప్పుడు మేము అక్కడ ఆయన దగ్గరే పెట్టించుకుంటాం అనమాట ముహూర్తము. వెళ్ళాము. యాక్చువల్గా 5:30కే బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఇంకా మార్నింగ్ అంతా అలసిపోయి అందరం నాపేసి లేచేటప్పటికి 5:30 అట్లా అయింది. ఇంకా రెడీ అయ్యి బయలుదేరేటప్పటికి 6:45 అయింది టైము. మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు 1 అవర్ పడుతుంది. మేము ఉండేది కుకట్పల్లి అండి, మా అన్నయ్య గారు వాళ్ళు ఉండేది ముషీరాబాద్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పటికి 7:45 అట్లా అయ్యింది. ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాము, బట్ కొంచెం లేట్ అయిందనమాట. సో 3 గ్రూప్స్లాగా వెళ్ళాము. నేను మా ఆయన బండి మీద, తర్వాత అమ్మ నాన్న అక్క బావగారు, 3 ఆడపిల్లలు క్యాబ్లో, తర్వాత మా పెద్ద బావగారు మా బాబు ఒక బండి మీద, అట్లా 3 గ్రూప్స్లా వెళ్ళామన్నమాట. అది కాక ఒకటి అనిపించిందండి, ఇంక సమ్మర్ మనం బిఫోర్ 5:30 ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టము. ఎందుకంటే 5:30 కూడా ఎండ ఉంటుంది, చాలా ఎండలు ఉన్నాయి ఇయర్. సో ఇక మా పిల్లలకి బాయ్ చెప్పి నేను కూడా బయలుదేరుతున్నాం అనమాట. ఇట్లనే సిటీలో అనుకుంటామండి, ఆ ట్రాఫిక్కే సగం ఉండిపోతాము. వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా రన్నింగ్ ట్రాఫిక్ ఉంది, కానీ వచ్చేటప్పుడు ఏం లేదండి. మంచిగా వచ్చేటప్పటికి 9:30 అట్లా అయింది కదా, అంత ట్రాఫిక్ లేదనమాట. ఇంతకీ అన్నయ్య అన్నయ్య అని చెప్తున్నాను కదా, ఎవరు అని అనుకుంటున్నారా మీరు? యాక్చువల్గా ఏంటంటే నాకు అన్నయ్య ఎట్లా అవుతారు అంటే, మా హస్బెండ్ వాళ్ళ మదర్ ఓన్ సిస్టర్ కూతురి హస్బెండ్ అనమాట తను. అంటే మా ఆయన వాళ్ళ పిన్ని కూతురు, అంటే మా ఆయనకి అక్క అవుతుంది. అక్క వాళ్ళ హస్బెండ్ మా ఆయనకి బావ అవుతారు. అంటే తనకి అక్క బావగారు అవుతారు, నాకు అన్నయ్య వదిన అవుతారనమాట. సో అదండి రిలేషన్. అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ బెడ్ మీద పడుకున్నారు కదా, తనే మా అత్తయ్య గారు. కొంచెం హెల్త్ బాగుండట్లేదండి పాపం, పెద్దవాళ్ళు అయిపోయారు కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళందరూ చాలా మంచిగా చూసుకుంటారండి. వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య వదిన తర్వాత బాబు కోడలు మనవలు కూతురు అందరూ ఉంటారు. సో జాగ్రత్తగా చూసుకుంటారనమాట. అందులో ఈ వేసవికాలం చంటి పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో వాళ్ళని చూసుకోవద్దా అని కాదు, చంటి పిల్లలు నోరు తెరిచి అడగలేరు ఇది కావాలని. పెద్దవాళ్ళు అడగకపోయినా మనం పెట్టాలి, ఎందుకంటే మనం చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఇలా చూసుకుంటారు కాబట్టి. సో వాళ్ళందరూ బాగా చూసుకుంటారండి. ఆవిడ మా ఆయన ఆ పిన్ని చేతుల్లోనే పెరిగారనమాట చిన్నప్పుడు. నిన్న చాలా బాధపడ్డారు ఇంటికి వచ్చాక, నా పిన్ని చేతిలో పెరిగాను, అట్లా చూస్తే పిన్నిని చాలా బాధ అనిపించింది అని. కానీ ఏం చేస్తామండి, పెద్దవాళ్ళు అయిపోయాక అలాగే ఉంటుంది కదా. పాప ఆవిడ కూడా బాధపడ్డారు. మాకు కూడా పిల్లలు చదువులకి వెళ్ళడం కుదరట్లేదు, బట్ చాలా బాగా చూసుకుంటారండి. మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటారనమాట. లగ్నపత్రిక అది రాసుకోవడం అయిపోయిందండి. నేను అప్పుడు వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే అదొక మనం మంచి సత్కార్యం అనుకున్నప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చుని కొంచెం సీరియస్గా డిస్కషన్ చేసుకుని ఏది మంచి ఏది చెడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు నా కెమెరా ఆన్ చేసి వీడియో షూట్ చేయడం అంత మంచిగా అనిపించదని నేను చేయలేదు. బట్ మీకు శుభలేఖ వచ్చాక నేను ఖచ్చితంగా చూపిస్తాను. మా అన్నయ్య డ్రింక్స్ తీసుకొచ్చారండి. ఎవరెవరికి ఏం కావాలి చెప్పండి తెప్పిస్తాను అని. నేనేమో మాజా కావాలి అన్నాను, కొంతమంది పిల్లలు కూడా మాజా అన్నారు. థమ్స్అప్ మాజా తెప్పించారు. కడుపు నిండా తాగామండి. అందులో ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది కదా, సో తాగేసి అలాగే పులిహార తర్వాత స్వీట్ అవన్నీ ఇచ్చారనమాట. 2 times కాఫీ చాయ్ అట్లా ఇచ్చారు. కాఫీ చాయ్ ఎట్లా ఉన్నా ఈ డ్రింక్ తాగాక మాత్రం కడుపు అయితే భలే నిండింది. తర్వాత మా వదిన వాళ్ళ అమ్మాయి చాయ్ పెట్టింది, అదైతే నాకు చాలా నచ్చిందండి. చాలా హ్యాపీగా స్పెండ్ చేసామండి. చాలా రోజుల తర్వాత కలిసాం అందరినీ. ఉన్నది 2 hours అయినా చాలా హ్యాపీ అనిపించింది.
ఇంకా చేసుకుని ఇంటికి వచ్చేసేపటికి 10 అయిందండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ మా అబ్బాయి ఉపనయనానికి ఏం చేసామని అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను చెప్పేది గుర్తుంది కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.